ఓకే. శబ్దాలంకారాల్లో ఆరవది ముక్త పదగ్రస్తం. దీని యొక్క కోడ్ వచ్చేసి మనకి ముక్క, దూడ, పేడ. అంటే దూడ, పేడ అనేది మనకి ఒక ఎగ్జాంపుల్‌లో ఉన్నటువంటి కోడ్ అనమాట ఇది. మనం అంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనం బైండ్ చేసుకోవాలి గదా! చూడండి ఇక్కడ మనకి ముక్త పదగ్రస్తం. దీంట్లో యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం ఫస్ట్. ముక్తం అంటే విడిచిపెట్టడం. ముక్తం అంటే ఏంటి? విడిచిపెట్టడం. దేన్ని? పదాన్ని. విడిచిపెట్టినటువంటి పదాన్ని మరి ఇంకా నెక్స్ట్ ఏముంది? గ్రస్తం. గ్రస్తం అంటే గ్రహించడం. ముక్త పదగ్రస్తం అంటే విడిచిపెట్టిన పదాన్ని మరలా గ్రహించడం. ఎక్కడ గ్రహించాలి? ఒక పాదం చివర గాని, ఒక వాక్యం చివర గాని విడిచిపెట్టబడిన పదాన్ని తిరిగి గ్రహించి అదే పదంతో మరొక పాదాన్ని గాని, మరొక వాక్యాన్ని గాని ప్రారంభిస్తే దాన్ని ముక్త పదగ్రస్తం అని అంటారు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఒక పాదం చివర గాని, వాక్యం చివర గాని విడిచిపెట్టినటువంటి పదం. అంటే ఏదైనా ఒక పదాన్ని ఒక వాక్యం చివర విడిచిపెట్టామనుకోండి. అంటే రెండవ పాదం అనేది ఆ విడిచిపెట్టినటువంటి పదంతోటి ఇక్కడ మొదలు పెట్టాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా ఒక వాక్యాన్ని ఏ అనే ఒక పదంతో కనుక ఎండ్ చేసినట్లయితే రెండవ పాదాన్ని ఏం చేయాలంటే ఏతోనే స్టార్ట్ చేయాలి. రెండవ పాదాన్ని కనుక బి అనే దాని పదంతో మనం పూర్తి చేసినట్లయితే మూడవ పదాన్ని బి అనే పదంతో మనం మొదలు పెట్టాలి. సి సి ఓకేనా? ఏఏ బిబి సిసి ఇదే ముక్త పదగ్రస్తం. ఏంటి? ఏఏ బిబి సిసి ఇదే ముక్త పదగ్రస్తం. అంటే మొదటి పాదం చివర విడిచిపెట్టబడినటువంటి పదాన్ని రెండవ పాదం మొదట్లో, రెండవ పాదం చివర విడిచిపెట్టినటువంటి పదాన్ని మూడవ పాదం మొదట్లో, రెండవ పాదం చివరిని విడిచిపెట్టబడింది మూడవ పాదం మొదట్లో, మూడవ పాదం చివరిని విడిచిపెట్టబడిన పదాన్ని నాలుగో పాదం మొదట్లో ఈ విధంగా స్వీకరించడాన్ని మనం ఏమంటారు? ముక్త పదగ్రస్తం. అంటే విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ ఏం చేయాలి? గ్రహించాలి. ఎక్కడ విడిచిపెట్టిన పదాన్ని అంటే పాదం చివరి కానీ, వాక్యం చివరి కానీ విడిచిపెట్టిన పదాన్ని తర్వాత పాదం మొదట్లో గ్రహిస్తాయి. అంటే మొదటి పాదం చివరిని విడిచిపెట్టబడిన పదాన్ని రెండో పాదం మొదట్లో, రెండో పాదం చివరిని విడిచిపెట్టబడిన పదాన్ని మూడో పాదం మొదట్లో, మూడో పాదం చివరిని విడిచిపెట్టబడిన పదాన్ని నాలుగో పాదం మొదట్లో మనం గ్రహించడాన్నే ముక్త పదగ్రస్తం అంటారు. దీనికి ముక్క, దూడ, పేడ అనేది మనకి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం వల్ల ఇది మనకి కన్ఫ్యూజ్ కాకుండా మనం సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా మంచిగా ఉంటాయన్నట్లు ఈ కోడ్స్. ఓకే అండి? ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముక్త పదగ్రస్తానికి ముక్క, దూడ, పేడ. ఈ దూడ ఎగ్జాంపుల్స్. ఇది చూడండి. అదిగదిగో మేడ, మేడకున్నది గోడ, గోడ పక్కన నీడ, నీడలో కోడె దూడ, దూడ వేసింది పేడ. దూడ పేడగా పన్నీర్ వేస్తుందా? దూడ ఏం వేసింది? పేడ వేసింది. మరి అదిగదిగో మేడ ఎక్కడుంది? అదిగదిగో మేడ. మేడకి ఏముంటుంది? గోడ ఉంది. మేడకి గోడ కాకపోతే ఇంకేముంటుంది? గోడే ఉంటుంది. గోడ లేకపోతే దాన్ని మేడ మీద కట్టం. నెక్స్ట్ గోడ పక్కన నీడ. ఆ గోడ పక్కన ఎప్పుడు జనరల్గా ఏముంటుంది? నీడే వస్తుంది కదా గోడలో. గోడ ఉన్నప్పుడు నీడలో కోడె దూడ, ఆ నీడలో ఒక కోడి దూడ ఉంచుంది. దూడ వేసింది పేడ. చూడండి ఇక్కడ మనకి మేడ, గోడ, నీడ, దూడ ఇవి చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి పాదం చివరిని దేంతో ఎండ్ అయింది? మేడతో ఎండ్ అయింది. మేడ. రెండవ పాదం మొదట్లో మేడతోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. గోడ, గోడ. రెండవ పాదం చివరిని గోడతో ఎండ్ అయింది. అంటే రెండవ పాదం చివరిని విడిచినటువంటి పదాన్ని మనం మూడో పాదం మొదట్లో తీసుకోవడం జరిగింది. మూడో పాదం చివరిని ఏముంది? నీడ. నీడ మనకి నాలుగో పాదం దేంతో మొదలవ్వాలి? నీడతోనే మొదలవ్వాలి. నాలుగో పాదం చివరిని ఏముంది? దూడ ఉంది. మరి ఇక్కడ ఐదో పాదం మొదట్లో ఏముంది? దూడ ఉంది. ఐదో పాదం చివరిని ఏముంది? పేడ ఉంది. మనకు ఆరో పాదం కనుక మొదలవ్వాల్సి వస్తే దేంతో మొదలవ్వాలి? పేడతోనే మొదలవ్వాలి. ఓకేనా? ఇంకా దీంట్లో మనకు ఒక డౌట్ రావచ్చు. ఇది అంత్యానుప్రాసం ఎందుకు కాదు అనే ఒక డౌట్ మీకు రావాలి. ఇది అంత్యానుప్రాసానికి కూడా ఎగ్జాంపులే. ఎందుకని చివరిని ఏముంది? మేడ, గోడ, నీడ,
దూడ పేడ ఇవి అంత్యంలో ప్రాస ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాసానికి కూడా ఎగ్జాంపులే. ఓకే అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట, పిట్ట వేసింది రెట్ట. ఇది ఏంటంటే ముక్త ప్రదర్శనం కోసం అని చెప్పేసి ఏదో ఇట్లా రైమ్స్ కలుపుతూ ఉంటాం. గట్టుతో ఎండ్ అయింది కాబట్టి గట్టుతో స్టార్ట్ అవ్వాలి, చెట్టుతో ఎండ్ అయింది కాబట్టి చెట్టుతో స్టార్ట్ అవ్వాలి, పిట్టతో ఎండ్ అయింది కాబట్టి తర్వాత లైన్ పిట్టతో స్టార్ట్ అవ్వాలి. చూడండి, గట్టు చెట్టు పిట్ట రెట్ట, గట్టు గట్టు చెట్టు చెట్టు పిట్ట పిట్ట, అంతే. దీని ఇది కంటిన్యూషన్ లేదు, మీరు చేయొద్దు కూడా. చూడండి, ఇక్కడ గట్టు గట్టు చెట్టు చెట్టు పిట్ట పిట్ట. ఓకేనా. ఇది మనకి గట్టు చెట్టు పిట్ట. ఇక్కడ మనకి ఈ గట్టు చెట్టు పిట్ట రెట్ట ఇవన్నీ కూడా మనకి అంత్యంలో ఉన్నాయి కాబట్టి ఇది అంత్యానుప్రాసం కూడా అవుతుంది. మనకి మొదటి పాదం చివరిని విడిచిపెట్టిన పదాన్ని రెండో పాదం మొదట్లో, రెండో పాదం చివరిని విడిచిపెట్టిన పదాన్ని మూడో పాదం మొదట్లో, మూడో పాదం చివరిని విడిచిపెట్టిన పదాన్ని నాలుగో పాదం మొదట్లో మనం గ్రహించాం. అంటే విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహించడం జరిగింది. అదే కదా ముక్త పదగ్రస్తం యొక్క ఉద్దేశం. ముక్త పదగ్రస్తం అంటే విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ వెంటనే గ్రహించడం, వ్యవధానం లేకుండా. అదే ముక్త పదగ్రస్తం. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నవారందరూ ఆడువారు, ఆడువారందరూ పాడువారు. ఇక్కడ దీంట్లో రెండు అర్థాలు మనకు స్ఫురిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నవారందరూ ఆడువారు అంటే ఆడేవారు ప్లస్ ఇంకా ఆడవాళ్ళు అని కూడా చెప్తుంది. ఆడువారందరూ పాడువారు అంటే ఆడవాళ్ళందరూ పాడువారు అంటే మనకి రెండు అర్థాలు వస్తాయి దీంట్లో. పాడువారు అంటే పాటలు పాడేవారు అని అర్థం. అంటే పాడువారు అని కాదు, పాడైన వాళ్ళు అని కాదు ఇక్కడ మీనింగ్. ఇక్కడ ఉన్నవారందరూ ఆడువారు, ఆడేవారు, మరియు ఆడేవారందరూ పాడేవారు అని అర్థం. అంటే మన కవులు ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ ఏం కదా, వాటి క్లారిటీ ఉండుంటుంది మేబీ, కానీ ఇలా చెప్తూ ఉంటారు. అంటే రెండు అర్థాలు స్ఫురించేలాగా చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చుట్టుముట్టు కంప, కంపలో శంకు, శంకులో తీర్థం, తీర్థం తాగితే మోక్షం. ఇక్కడ చూడండి, కంప కంప, శంకు శంకు, తీర్థం తీర్థం. అంటే ఏ పదంతో అయితే ఎండ్ అయిందో మొదటి పాదం రెండో పాదం మొదట్లో అదే ఆ పదంతోనే మొదలైంది. రెండో పాదం చివరిన ఏ పదంతో అయితే మనకి ఎండ్ అయిందో మూడో పాదం అదే పదంతో మొదలైంది. మూడో పాదం ఏ పదంతో అయితే ఎండ్ అయిందో నాలుగో పాదం అదే పదంతో స్టార్ట్ అయింది అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏ పాదం మొదటి పాదం చివరిన ఉన్నటువంటి ఎండ్ అయినటువంటి పదం రెండో పాదం మొదట్లో, రెండో పాదం చివరిన ఉన్న పదం మూడో పాదం మొదట్లో, మూడో పాదం చివరిన ఉన్న పదం నాలుగో పాదం మొదట్లో మనకి రిపీట్ అవుతూ ఉండాలి. ఇప్పుడే మనం దాన్ని ముక్త పదగ్రస్తం అంటే విడిచిపెట్టినటువంటి పదాన్ని మళ్ళీ వెంటనే తర్వాత పాదంలో గ్రహించడమే ముక్త పదగ్రస్తం. మొదటి అంటే ఎక్కడైతే మొదటి పాదంలో విడిచిపెట్టిన పదాన్ని వెంటనే రెండో పాదం మొదట్లో, రెండో పాదం చివరిని విడిచిపెట్టిన పదాన్ని మూడో పాదం మొదట్లో, ఈ విధంగా దాన్ని ఏమంటారు, ముక్త పదగ్రస్తం. ముక్త పదగ్రస్తం, ముక్త పదగ్రస్తం, ముక్త పదగ్రస్తం. ఇది ముక్త పదం అంటే విడిచిపెట్టిన పదం, ఇక్కడ గ్రస్తం గ్రహించిన పదం. సేమ్ శంకు కూడా ఇది ముక్త, ఇది గ్రస్తం, ముక్తం గ్రస్తం. ఓకేనండి.